హలో ఎవ్రీవన్. శుక్రవారం రోజు జ్యేష్ఠ అమావాస్య. అయితే శుక్రవారం రోజు అమావాస్య ఉదయం 4:48 నుంచి 6వ తారీఖు ఉదయం ఆల్మోస్ట్ 4:56 వరకు ఉంటుందండి. అంటే శనివారం ఉదయం వరకు ఉంటుంది. జ్యేష్ఠ అమావాస్య రోజు మనం చేయవలసిన నిత్యకృత్యాలు ఏంటి, అసలు ఏం పాటించాలి, అమావాస్య ప్రతి అమావాస్య డిఫరెంటా, అసలు ఏ అమావాస్య అయినా సేమా, ఇలాంటి డౌట్స్ ఏమైనా వస్తూ ఉంటే దానికి ఈ పర్టికులర్ వీడియోలో చక్కగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. చూడండి, అమావాస్య ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ తిథి అకార్డింగ్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్. సో అమావాస్య తిథి అనేది చాలా చాలా వెరీ స్పెషల్ తిథి అనమాట. తాంత్రిక విద్యలకే కాకుండా మిగతా వాటన్నిటికీ కూడా అమావాస్య తిథి చాలా స్పెషల్గా చక్కగా పూజకి వాడుకోవడానికి అమావాస్య తిథి చాలా మంచిది. జనరల్గా అమావాస్య అంటేనే మన జనంలో పబ్లిక్లో చాలా భయాలతో కూడి ఉంటారు. లేకపోతే తాంత్రిక విద్యలకు ఉపయోగిస్తారని కానివ్వండి, లేకపోతే దిష్టి దోషాలు తొలగించుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరోతర ఏదైనా ఆస్పెక్ట్స్కి వాళ్ళు వాడుకోవడానికి అనుకున్నట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి అపోహ అనేది పబ్లిక్లో జనరల్గా ఎక్కువగా ఉంటుంది. అండ్ అమావాస్య అనగానే మనకి ఏదో నెగిటివిటీ పట్టేసింది, దాన్ని వదిలించేసుకోవాలి, దాన్ని ఏదో తీసేసుకోవాలి. చూడండి, నెగిటివిటీ అనేది నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా బుద్ధి చాంచల్యం అనేది సింపుల్గా తెలుగులో ఆ నెగిటివిటీకి అనువాదం, రైట్? అండ్ బుద్ధి చాంచల్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నెగిటివిటీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కానీ, నెగిటివ్గా మాట్లాడడం కానీ, అవతల వాళ్ళని ఏడ్చేటట్టు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆ బుద్ధి చాంచల్యం ఉన్నవాళ్ళు చేసే పనులు. అది వాళ్ళ కర్మ వాళ్ళకి ఆటోమేటిక్గా రకరకాలుగా ఆన్సర్స్ ఇవ్వడం అనేది వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. రకరకాల ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో అయినప్పుడు అది ఇంకా వాళ్ళకి లెసన్గా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో మీరు అమావాస్య అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భయాలు దేనికి లోనవక్కర్లేదండి. ఎందుకంటే మాకు చాలా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఏమండి బ్లాక్ మ్యాజిక్ అయింది, ఏమండి బ్రౌన్ మ్యాజిక్ అయింది, ఏమండి వైట్ మ్యాజిక్ అయింది, రకరకాల కలర్స్ అనమాట. చూడండి, నేను మిమ్మల్ని అలా అయింది అని నేను కొట్టిపారేయట్లేదు. బట్ మనం కళ్ళతో చూసేంత వరకు కూడా దేన్ని నమ్మద్దండి అనే చెప్తున్నాను. బట్ ఒకవేళ అలాంటివి అయినా కూడా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా ఉండదండి. సింపుల్, ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ ఉండదా? అవునా? ఇఫ్ ఉంటే బట్ ఉండాలి, దెన్ ఉంటే ఎల్స్ ఉండాలి, అవునా? సో ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉండాలి, ఒక ప్రాబ్లం ఉంటే 100 సొల్యూషన్స్ ఉండాలి, రైట్? దిస్ ఇస్ మై స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ ఈ అమావాస్య రోజు మీరేం చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. చాలా నెలల నుంచి కానివ్వండి, చాలా టైం నుంచి కానివ్వండి, మీకు కొన్ని రకరకాల కొన్ని ఇష్యూస్ అలా ప్రొలాంగ్ అవుతూ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు హెల్త్ ఇష్యూస్, లేదా పిల్లల గ్రోత్ ఇష్యూస్, లేదా పిల్లల చదువు సంధ్య, లేదా బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్ హోమ్, అంటే తాగుడు కానివ్వండి, రకరకాల. అంటే ఇది బ్యాడ్ ఇది గుడ్ అని నేను అన్నండి, ఎందుకంటే నా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలో బ్యాడ్ అండ్ గుడ్ హ్యావ్ డిఫరెంట్ డెఫినేషన్స్. సో ఇందాక నేను చెప్పిన ఆ బుద్ధి కూడా సూపర్ బ్యాడ్, దానికంటే ఈ అలవాట్లే బెటర్ అనిపిస్తుంది, రైట్? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పర్సెప్షన్. సో ఈ ప్రమోషనల్ ఇష్యూస్ కానివ్వండి, ఇళ్ళు కట్టుకోలేకపోతున్నామని కానివ్వండి, లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు కాన్స్టెంట్గా ఇంట్లో మంచం మీద ఉంటారు, లేకపోతే అసలు ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ అనేది ఉండట్లేదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది, లేకపోతే పనులు అవుతూ ఆగిపోతాయి. ఇలాంటివి జనరల్గా పితృదోషాలతో కూడి ఉన్న పనులు అనమాట. ఇలాంటి పితృదోషాలతో ఎప్పుడైనా సరే ఇలాంటి నేను చెప్పిన సిమ్టమ్స్ మీకు ఇంట్లో కనుక కనపడుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, పితృదోషం ఉంది లేదు అనేది నేను చార్ట్ చూస్తే గ్యారంటీగా చెప్తాను. సో అది మీ జన్మ కుండల్లో కూడా కనపడుతూ ఉంటుంది, పితృదోషం ఉన్నది లేండి అనేది. అది కాకుండా మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి అంటే ఈ చెక్ లిస్ట్ ఇందాక నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా 1-2 టిక్ పెట్టాము అని అంటే ఖచ్చితంగా పితృదోషం ఉన్నదే అర్థం. ఇటువంటి పితృదోషాలు ఉన్నవాళ్ళు అమావాస్య రోజు మీరు ఏం చేస్తారు అంటే, సాయంత్రం సమయం అయినా సరే పర్వాలేదు, కానీ సన్సెట్ అయ్యే లోపు అండి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఏదైనా ఈశ్వరాలయానికి వెళ్ళినప్పుడు, లేదా అమ్మవారి ఆలయానికి, స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు శివపార్వతులు కలిసి ఉండడం అనేది అర్ధనారీశ్వర తత్వంగా ఈ రావి చెట్టు, వేప చెట్టు అనేది మనం జనరల్గా కథల్లో మీ పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు, అండ్ లేకపోతే పురాణాల్లో జనరల్గా స్క్రిప్చర్స్లో ఉంటుంది. ఈ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట కానీ, లేదా రావి చెట్టు ఇండివిజువల్గా ఉన్నా పర్వాలేదు, 7 టైమ్స్ ప్రదక్షిణం చేయండి. 7 టైమ్స్ మీరు ప్రదక్షిణం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పితృ దేవతలు ఎవరైతే మీ వంశాల్లో
గతించిన దేవతలు ఎవరైతే ఉంటారో, గతించిన మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి లోకాలకి, దైవలోకాలకి వెళ్లకుండా, ఎక్కడో ఉత్తమ జన్మ పొందకుండా, లేదా ఉత్తమ లోకాలకి వెళ్లకుండా ఎక్కడో ఈతి బాధల్ని, ఎక్కడైనా ఏదైనా బాధని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నట్లయితే ఈ పర్టిక్యులర్ రెమెడీ కనుక మీరు చేసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మంచి లోకాలకి వెళ్ళిపోవడం, వాళ్ళు దైవలోకాలకి చేరుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అలా చేసేటప్పుడు కాస్త ఆవ నూనెలో దీపం కూడా, దీపంలో ఆవ నూనె కూడా వేసేసి దీపం వెలిగించి రండి. దీపానికి జ్యోతికి డిఫరెన్స్ తెలిసేనే అని అనుకుంటాను నేను. ఒకవేళ తెలియకపోతే కమెంట్స్లో మాకు పెట్టండి, ఐ విల్ డూ అనదర్ వీడియో. ఓకే, ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ చేసుకోండి. పిల్లలు ఎక్కువ భయానికి గురవుతారు. పిల్లలు ఎక్కువ ఎవరో భయపెట్టేస్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఇన్ జనరల్ నోళ్ళు ఎక్కువగా ఉంటాయి, డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే కొంతమంది పిల్లల మీద బాసిజం చేసేస్తూ ఉంటారు, లేదా డామినేషన్ చేస్తూ ఉంటారు. దీనికి రకరకాల ఫండాస్ ఉంటాయి, దీనికి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి అనుకోండి. లేదా పిల్లలు నిద్రలో భయపడుతూ ఉంటారు, నిద్రలో పక్కలు తడిపేస్తూ ఉంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు అఫ్కోర్స్ అది మళ్ళీ చాట్కి రిలేటెడ్ అనుకోండి, బట్ ఇన్ జనరల్ నేను రెమెడీ ఇచ్చేస్తాను మీకు. ఆ రోజు మీరు ఏం చేస్తారంటే 7 సార్లు కానీ 11 సార్లు కానీ హనుమాన్ చాలీసా చదవండి, లేదా హనుమాన్ చాలీసా చదువుతూ మీరు పిల్లలకి వినిపించండి. పిల్లలకి కనుక హనుమాన్ చాలీసా చదవడం వస్తే నథింగ్ లైక్ ఇట్. చదవడం రాదు అని అనుకుంటే నో కమెంట్స్. మీరు చదివేసి వినిపించేసి ఎంత చక్కగా అది మీరు చాలా చక్కగా హనుమంతుడి ఎదురుగుండా చేతులు జోడించి నమస్కారం చేసుకునేటట్టు చేయండి. ఈ రెమెడీని ప్రతి అమావాస్య 11 సార్లు, 7 సార్లు, 7 సార్లు చేస్తే 77 సార్లు, 11 సార్లు చేస్తే 11 × 11 వీక్స్, 11 అమావాస్యాస్ అలా చేసుకోండి. ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల చాలా చక్కగా ఈ భయాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఈ దోషాలు కానివ్వండి, ఏమున్నా సరే అవన్నీ కూడా పోతాయి. ఓకే, అండ్ ఈ పర్టిక్యులర్ అమావాస్య రోజు మీరు ఎంతో చక్కగా ఈ రెమెడీస్ అన్నీ చేసుకుని చాలా చక్కగా మీరు ఒకవేళ పొరపాటున ఏదైనా ఈ ఇష్యూస్లో ఏ ఒక్కటైనా అసలు ఫేస్ చేయకూడదని కోరుకుంటాను. ఏ చిన్నదైనా సరే ఫేస్ చేస్తుంటే అవన్నీ కూడా పర్మనెంట్గా మీకు అవి సొల్యూషన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ నేను అన్నట్టు ఇందాక పిల్లలకి రాకపోతే నేను ఎందుకు అంటానంటే, నేను తీసుకునే కొన్ని వేల ఫోన్ కాల్స్లో ఎప్పుడైనా పిల్లల చేత చదివించండి అన్నప్పుడు ఏమండి చదవలేరు అని అంటారు. ఏ స్టేట్లో ఉన్నారు, లేకపోతే ఏ కంట్రీలో ఉన్నారు నేను అడిగినప్పుడు ఇండియాలోనే ఉన్నాము, లేకపోతే ఏపీలో, తెలంగాణలో ఉన్నారు, లేకపోతే తెలుగు చెప్పే స్కూల్స్లోనే ఉన్నారు అని అన్నప్పుడు అప్పుడు మాత్రం నేను కొంచెం గట్టిగానే చెప్తానండి. ఎందుకంటే తెలుగు టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు స్తోత్రాలు చదవగలగాలి, అంతే కదా. అది కూడా ఎందుకంటే భోజనాన్ని యూట్యూబ్ స్క్రీన్లో చూస్తే కడుపు నిండదు కదా, తినాలి, అంతేనా. సో నో ప్రాబ్లం, చిన్నగా అలవాటు చేయండి, నెమ్మదిగా అలవాటు చేయండి. ఎందుకంటే మన కల్చర్ పోకూడదు. ఎంత ఇంగ్లీష్ మీడియంలో చేసినా, ఎంత ఎక్కడ చేసినా, బికాస్ నేను తెలుగు చాలా లేట్గా నేర్చుకున్నాను, చాలా లేట్ ఇన్ మై లైఫ్. నేను ట్యూషన్కి వెళ్ళి తెలుగు నేర్చుకున్నాను. సో అది దట్ ఈస్ వన్ సబ్జెక్ట్ ఐ ఎవర్ వెంట్ ఫర్ ట్యూషన్ ఇన్ మై లైఫ్. సో నేను అలా తెలుగు, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ మై ఎనీవే దట్ యుల్ నో ఇన్ అనదర్ ఇంటర్వ్యూ, బట్ అలా నేర్చుకోగలిగినప్పుడు ఐ స్టిల్ కెన్ రీడ్ అండ్ రైట్ స్క్రిప్చర్స్ సమ్టైమ్స్, బట్ కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ రాస్తాను ఇప్పటికీ కూడా. బట్ ఎట్టి పరిస్థితుల్లో చక్కగా నేర్పించండి. ఏ లాంగ్వేజ్లో చదివినా పర్లేదండి. ఈ మధ్య గూగుల్లో మీకు ప్రతి దానిలో ట్రాన్స్లేషన్స్ వచ్చేస్తున్నాయి. లైక్ ఇఫ్ యూ బిలాంగ్ టు కర్ణాటక, యూ హ్యావ్ కన్నడ scriptures. If you're a Tamilian, you have Tamilian slokas. You're a Marathi, you have Devanagari script. So అలా మీరు ఏది కావాలన్నా అది నేర్చుకోండి. తెలుగుయే నేర్పించాలని నేను అనట్లేదు, బట్ ఏ పర్టిక్యులర్ ఇండియన్ లాంగ్వేజ్ అయినా సరే చక్కగా రీడింగ్ అండ్ రైటింగ్ పిల్లలకి వచ్చి ఉండాలి. ఎందుకంటే మన కల్చర్కి మనం దూరం అవ్వకూడదు, మన సంస్కృతికి, మన సంస్కారానికి దూరం అవ్వకూడదు. అదే కదా లోపిస్తుంది ఇప్పుడు పర్టిక్యులర్ సొసైటీలో, రైట్. అది లేకుండా మనం చాలా చక్కగా ఉంటే అందరూ కూడా హాయిగా ఉంటారు. అండ్ మళ్ళీ వసుదైక కుటుంబాన్ని మళ్ళీ వెనక్కి వస్తుందనే నమ్మకంతో నేనైతే ఉన్నాను. అండ్ తప్పకుండా మనం అందరం కూడా దానికోసం చాలా చక్కగా పాటుపడదాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.